గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు అంటే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, జిల్లా స్థాయి వార్తలు, రాష్ట్ర స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిచయం చేసుకుందాం. సాక్షి దినపత్రికను చూస్తే ముఖ్యంగా క్రికెట్ టోర్నమెంట్ అంటే మనందరికీ ఇష్టమైనటువంటి మ్యాచ్ కాబట్టి కోహ్లీ, రోహిత్ లేనటువంటి మ్యాచ్లు ఈ మధ్యకాలంలో మనం చూసాం. అయితే రేపు ఆఫ్ఘనిస్తాన్ తోటి T20 సిరీస్ జరగబోతుంది. ఈ సిరీస్కి మళ్ళీ రోహిత్ని, కోహ్లీని ఎంపిక చేసినట్లు ఒక వార్తని కూడా వచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి మోడీ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించబోతున్నారు. అది 13వ తేదీ ఎక్కడి నుంచి అంటే బీహార్లోని బేటియా అన్నటువంటి సిటీ నుంచి వారు ఎన్నికల శంఖారావానికి సన్నద్ధమైనటువంటి ఒక వార్తని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో రసాయనిక పదార్థాలు పెరిగిపోవడం వల్ల ఇది ప్లాస్టిక్గా మారిపోతుంది, ప్లాస్టిక్ ఆహారాన్ని స్వీకరిస్తున్నాం అని ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాన్ని కూడా వేయడం జరిగింది. దీన్ని కూడా చదవాలి. తర్వాత మనం ఎంత కష్టపడితే ఈ స్థాయికి వస్తామన్నటువంటిది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి యొక్క జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వారు చెప్పినటువంటి మాటల్ని సాక్షి దినపత్రికలో ఒక ఐటెంగా కూడా వేశారు. డేటా బేసిక్స్ కార్పొరేషన్ అధిపతి డాన్ లైస్ తనను ఆయన సంస్థ స్టోర్ రూమ్లో పండుకోమన్నారట ఆయన ఫస్ట్లో చేరినప్పుడు. అటువంటి కష్టాలు పడి ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తిగా ఏ స్థాయికి ఎదిగాడో మనం చూడొచ్చు. కాబట్టి ఆ వ్యాసాన్ని కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రాష్ట్ర స్థాయి వార్తలను చూస్తే తీరం మనదే, వేట మనదే, నిశ్చింతగా మత్స్యకారులు వలసలకు స్వస్తి చెప్పచ్చు అన్నటువంటి ఒక వార్తను చూశారు. నెల్లూరు జిల్లా జువ్వలదినిలో ప్రారంభానికి సిద్ధమైన ఫిషింగ్ హార్బర్ ఇది. లోకేష్ మాకొద్దు, పరువు పోతుంది, తెలుగు తమ్ముళ్ళ గగ్గోలు అన్నటువంటి ఇంకో వార్తను కూడా వేశారు. బంగ్లాదేశ్ పీఠంపై మళ్ళీ 5వసారి పగ్గాలు చేపట్టారు హసీనా. వారు ఇప్పుడు 5వసారి బంగ్లాదేశ్కి ఎన్నికైనట్లుగా కూడా తెలుస్తుంది. అంబటి రాయుడు గారు ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీలో చేరారు. మళ్ళీ వెంటనే ఆయన రాజీనామా చేయడం జరిగింది. దీంట్లో ఏదో ఆంతర్యాలు ఉన్నాయన్నటువంటి దీంతో అధికార పక్షం, ప్రతిపక్షాలు కూడా దీని మీద 2-3 రోజుల నుంచి హాట్ టాపిక్ నడుస్తుంది. అయితే దీనికి ఒక క్లారిటీని, ఒక ముగింపుని అంబటి రాయుడు గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 20వ తేదీ నుంచి దుబాయ్లో IPL మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే ఈ IPL మ్యాచ్లో వారు కూడా పాల్గొనేదానికి అవకాశం ఉంది. కాబట్టి IPL రూల్స్ ప్రకారం క్రికెట్ ఆడేటటువంటి వాళ్ళకి రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిబంధన ఉంది. కాబట్టి నేను రాజీనామా చేశారని చెప్పి వారు నిన్న ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ వార్తకి ఇంతటితోటి స్వస్తి పలికే దానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఇక ప్రధాని మోడీపై మాల్దీవులకు చెందినటువంటి మంత్రులు 3 నోటి దురుసుగా వాళ్ళు ఏదో వ్యాఖ్యలు చేశారట. దీన్ని భారతదేశం కూడా తీవ్రంగా ఖండించింది. అక్కడ మాల్దీవుల్లో ఉన్నటువంటి దేశ నాయకులు వెంటనే ఆ 3 మంత్రులు కూడా సస్పెండ్ చేసి మన మోడీ గారికి గౌరవాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మనసున్న సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో గిరిజనులకు అత్యధిక మేలు జరుగుతుందని తెలంగాణలోని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రశంసలించినటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం. ఇక ఈనాడు దినపత్రికను చూస్తే వాయిదాల వీరుడు, అవినీతి ధీరుడు అన్నటువంటి ఒక వార్తని బ్యానర్ ఐటెంగా వేశారు. తర్వాత అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు నేడే డెడ్ లైన్ ఎస్మా ప్రకటించారు. కాబట్టి వాళ్ళు కనుక ఈరోజు విధుల్లోకి చేరకపోతే చట్టరీత్యా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అది మనం చూడాలి ఈరోజు అయిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో పాల్గొంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో 3 నెలల్లో రైతు రాజ్యం, అమరావతి మన రాజధాని అని గర్వంగా చెప్పుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. ముక్కంటి మూడో కన్ను, భూదందాల నుంచి గ్రావెల్ దందా వరకు ఎమ్మెల్యే నామస్మరణే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వేశారు. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక మనం చూస్తే రూరల్ సిఐగా పనిచేస్తున్నటువంటి వి శ్రీనివాసరావు గారిని బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు గుంటూరు రేంజి IG గారి నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది. వీరిని ఇక్కడి నుంచి బదిలీ చేశారు. ఈ ప్లేస్లో రూరల్ సిఐగా బాపట్ల జిల్లా సుండూరు సిఐగా పనిచేస్తున్నటువంటి రాజమోహన్ రావు గారిని నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. ఇక రూరల్ సిఐగా రాజమోహన్ రావు గారు విధులు నిర్వహిస్తారు. మనకి ఒంగోలులో
మామిడిపాలెం దగ్గర రెడ్డి హాస్టల్ అని చెప్పి హాస్టల్ని గతంలో పెద్దలందరూ కూడా ఏర్పాటు చేసి దాని నిర్మాణం అక్కడే హాస్టల్ లాగా, అంటే ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు చదువుకోవడానికి ఒంగోలుకు వచ్చినటువంటి వాళ్ళకి వెసులుబాటుగా ఉండేదానికి ఒక హాస్టల్ని ప్రైవేట్ యాజమాన్యం సంస్థలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారట. రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో దీన్ని నిర్మాణం చేశారు. దీన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు. ఈ మధ్యకాలంలో దేనికో ఆగిందో మనకైతే ఆ వివరాలు తెలియదు, కానీ 17వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతానికి ఒంగోలుకు వచ్చి చదువుకునేటటువంటి వాళ్ళు ఈ రెడ్డి హాస్టల్ ప్రారంభమవుతుంది కాబట్టి ఒకసారి మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళ వివరాలు అవన్నీ చెప్తే వాళ్ళకి రూమ్ ఇవ్వటం, అకామిడేషను, అక్కడ భోజనం, అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తారు. కలెక్టర్ గారి ప్రోత్సాహంతో పతంజలి శ్రీనివాస్ గారు ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో యోగా శిక్షణ తరగతులు వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది విద్యార్థులతోటి అంబేద్కర్ భవనంలో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న కలెక్టర్ గారు కూడా దీన్ని విజిట్ చేశారు. వచ్చి వారు కూడా యోగాసనాల్లో పాల్గొనడం జరిగింది. ఈ యోగాసనాల ద్వారా ఏమవుతుందంటే మానసిక స్థైర్యం ఏర్పడుతుందట. అంటే విద్యార్థుల్లో ఉండేటటువంటి మానసిక స్థైర్యాన్ని ఎవరైనా కోల్పోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా చదువులో కూడా బాగా రాణించేదానికి ఇది శారీరక దారుఢ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి యోగా ఉపయోగపడుతుందని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15వ తేదీ రథసప్తమి అన్నటువంటి వేడుక వస్తుంది. ఈ రథసప్తమి రోజు సూర్య నమస్కారాలు చేయడం అనేది ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు కొంతకాలం నుంచి ఈ పతంజలి శ్రీనివాస్ గారు అన్ని పాఠశాలలో సూర్య నమస్కారాలు కూడా నేర్పిస్తున్నారు. అయితే 108 సార్లు 3000 మంది విద్యార్థులతోటి ఏకకాలంలో ఈ సూర్య నమస్కారాలు వేయించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఫిబ్రవరి 15వ తేదీ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరారు. అంటే యోగా పట్ల ఉన్నటువంటి ప్రాధాన్యతని ప్రధాని మోడీ గారు కూడా ఈ యోగాకి ప్రాధాన్యతనిచ్చి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అనే దాన్ని కూడా ఈ మధ్యలో ప్రారంభించి దానికి కూడా ఒక పెద్దపీట వేశారు. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీ రథసప్తమి సందర్భంగా అందరూ సూర్య నమస్కారాలు వేయవలసిందిగా కూడా కోరుతున్నారు. నిన్న అద్దంకికి ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత, విలను, కమెడియను తనికెల భరణి గారు రావడం జరిగింది. అద్దంకిలో ఉన్నటువంటి సాహితీ సంస్థలు వారికి పురస్కారాన్ని కూడా అందజేశారు. రామసుశీల చారిటబుల్ ట్రస్ట్ అనుకుంటాను ఇది. వాళ్ళు పుట్టంరాజు బుల్లెమ్మ రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరికి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చి వారిని సత్కరించడం జరిగింది. తనికెల భరణి గారు అద్దంకి వచ్చిన తర్వాత అద్దంకిలో మొట్టమొదటి పద్యం అద్దంకి నేలలో దొరికింది. తరుభోజ పద్య శాసనం, తరుభోజ అన్నటువంటి ఇతివృత్తంతో ఉన్నటువంటి పద్యం శాసనం అక్కడ దొరకటం, దానికి సంబంధించినటువంటి ఆ పద్య శాసనాన్ని మళ్ళీ ఆ పద్య శాసనాన్ని తమిళనాడులో ఉన్నటువంటి మ్యూజియంలో పెట్టారు, దాన్ని భద్రపరిచారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సాహితీవేత్తలు, గతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి గారు, అలానే అద్దంకిలో ఉన్నటువంటి సృజన సాహితీ సంస్థ, ఈ రెండు యొక్క సహకారంతో దాని యొక్క ప్రతిని తయారు చేయించుకొచ్చి మళ్ళీ ఇక్కడ అద్దంకిలో కాళీ కమటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం దగ్గర పద్య స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇటువంటి పద్యం నడయాడినటువంటి అద్దంకి సీమలో, పద్యం దొరికినటువంటి అద్దంకి సీమలో, పద్యానికి మళ్ళీ పట్టాభిషేకం చేసినటువంటి అద్దంకి సీమలో రావటం నాకు ఆనందంగా ఉంది అని వారు ప్రశంసలు కూడా తెలియజేశారు. అలానే ఆయనతోటి క్వశ్చనైర్ కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏర్పాటు చేశారు. అంటే వారు మాట్లాడుతూ మంచి సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో కూడా, వాటిని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందన్నారు. మిథునం అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాని రమణ గారు రచనలో వచ్చినటువంటి మిథునం, దీన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి రెండు క్యారెక్టర్లే ఉంటాయి దాంట్లో. దానికి తనికెల భరణి గారు అద్భుతమైనటువంటి దర్శకత్వం ఇచ్చారు. అది ఒక అద్భుతమైనటువంటి పిక్చర్. అది రెండు క్యారెక్టర్లే ఉంటాయి. ఎలా ఉంటుంది అన్నటువంటిది 2.5 గంటల పాటు ఎవరు ప్రేక్షకులకి బోరు కొట్టకుండా దాన్ని చిత్రీకరణ చేశారు. అలాంటి సినిమాని మళ్ళీ తీయచ్చు కదా అని ఆయన అడిగినప్పుడు మంచి నిర్మాత వస్తే తీస్తాం అని వారు సమాధానం కూడా చెప్పారు. అయితే ఈయన గోండా అవుతాం అనుకుంటాడట తనికెల భరణి, అందుకని గోండా క్యారెక్టర్లు కూడా ఎక్కువ వేస్తూ ఉంటాడు. అయితే అప్పుడు రాళ్ళపల్లి గారు
ఇతనిలో ఉన్నటువంటి స్కిల్ని గుర్తించి రాళ్లపల్లి గారు నీ మార్గం ఇది కాదురా, నీ మార్గం నాటక రంగం అని ఆయన్ని మార్చటం, నాటకాల్లో అవకాశాలు ఇవ్వటం. తర్వాత ఈయన గ్రహణం అన్నటువంటి ఒక నాటకాన్ని రాశారు. ఈయన గ్రహణం అన్నటువంటి నాటిక. ఆ నాటకాన్ని రాస్తే ఆ నాటక ప్రదర్శనప్పుడు ఆచార్య ఆత్రేయ గారు మహానుభావుడు ఆయన చూశాడట. చూసి ఈ కుర్రవాడు ఎవరు బాగా ఉత్సాహంగా ఉన్నాడు, మంచి నటన ఉంది, మంచి రచన ఉంది అన్నటువంటి దీంతో ఆయన ప్రశంసిస్తూ 500 రూపాయల పారితోషికాన్ని ఇచ్చారట. ఆ రోజు ఆయన ఈ నాటకాన్ని చూడటానికి వస్తూ ఒక పాట రాసి వస్తుంటే ఆయనకి 500 పారితోషికం ఇచ్చారట. ఆ 500 ఈయనకి ఇచ్చారు. ఇస్తే 400 రూపాయలు నేను ఖర్చు పెట్టుకొని ఒక 100 రూపాయల మీద ఆచార్య ఆత్రేయ అని రాసుకొని ఇప్పటికి కూడా నా దగ్గర అది భద్రంగా ఉందని ఆయన గురుభక్తిని చాటుకున్నటువంటి వ్యక్తి. అలానే ఆయన ఆటగదరా శివ, అలానే ఈ జన్మ ఇంతేర మల్లన్న అన్నటువంటి పాటలు కూడా పాడాడు. ఆధ్యాత్మిక సంబంధించి శివుడికి భక్తుడు కాబట్టి ఆ పాటలన్నీ కూడా పాడి అద్దంకి ప్రజల్ని నిన్న ఆనంద పరవశులు చేశారు. ప్రతి ఒక్కరు కూడా సంగీత సాహిత్యాల పట్ల మక్కువను పెంచుకోవాలని చెప్పి వారు కాంక్షించడం జరిగింది. మనకి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం రాబోతుంది. రేపు 22వ తేదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా, రామ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ విద్యార్థులలో దైవభక్తి దేశభక్తిని పెంపొందించేదానికి సంస్కార భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకి స్పాట్ డ్రాయింగ్ కాంపిటీషన్ పోటీలు, అలానే బృందగాన పోటీలు, అలానే కవిత్వ రచన పోటీలు, ఇవన్నీ రాముడు అంశంగా, రామో విగ్రహాన్ ధర్మ అంటారు కదా, ఆ రాముడు ధర్మానికి ప్రతిరూపమైనటువంటి రాముడి యొక్క క్యారెక్టర్ మీద, రాముడి మీద ఈ పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు దానికి సంబంధించినటువంటి బ్రోచర్ని మాజీ మంత్రివర్యులు సిద్ధరాఘరావు గారు నిన్న ఆవిష్కరణ చేశారు. దీంట్లో పాల్గొనేటటువంటి వాళ్ళు కూడా ఈ సంస్కార భారతి, ఈ సాక్షి దినపత్రికలో సెల్ నెంబర్లు కూడా ఇచ్చారు. కాబట్టి మీరు ఎవరైనా పాల్గొనేటటువంటి విద్యార్థులు ఈ నెల 21వ తేదీ ఆంధ్రకేసరి కాలేజీలో ఈ పోటీలు కూడా నిర్వహిస్తారు. దీంట్లో నిర్వహించేటటువంటి పోటీలు చిత్రలేఖనం, దేశభక్తి గీతాలు, బృందగాన పోటీలు, కవితా రచన పోటీలు, అలానే శ్రీరాముడి యొక్క వేషధారణ పోటీలు ఇవి కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ పోటీ చేసేవాళ్ళు ఉంటే ఆ సెల్ నెంబర్ ప్రకారం పోటీలో పాల్గొనవచ్చు అని చెప్పి కోరుతున్నారు. అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె ఈరోజు 28వ రోజుకు చేరుకుంటుంది. నిన్న 27 రోజులు కంప్లీట్ చేసుకుంది. అయితే తమ మీద ఎస్మా ప్రయోగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఏదైతే ఆ జీవోని రిలీజ్ చేశారో దాన్ని నిన్న దగ్ధం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. కొన్ని చోట్లయితే ఈ ఎస్మా ప్రయోగించడం అనేది మాకు ఉరితాడు బిగించడమే అని ఉరి వేసుకున్నట్లుగా కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగింది. ఏ ఎస్మా చేసినా సరే మేము మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా పోరాటాన్ని ఆపేది లేదని చెప్పి అంగన్వాడీలు వాళ్ళు కూడా భీష్మించి కూర్చున్నారు. మరి ఈ సమస్య ఎటుకు దారితీస్తుందో చూడాలి. ఈ నెల 11వ తేదీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ మధ్యకాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి ఆశావాహకమైనటువంటి దృక్పథం కూడా ఏర్పడింది. ఈ మధ్యలో కొంతమంది గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులేగా వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 11వ తేదీ ఒంగోలులో కూడా యువజన గర్జన అన్నటువంటి పేరుతోటి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు యదా సుధాకర్ రెడ్డి గారు తెలియజేశారు. 11వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు మినీ స్టేడియం నుంచి ఒక పెద్ద ర్యాలీగా బయలుదేరి అద్దంకి బస్టాండ్ దగ్గరికి చేరుకొని సాయంత్రం అక్కడ అద్దంకి బస్టాండ్ దగ్గర బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువకులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి వారు కోరుతున్నారు. అలానే ఈ సర్వశిక్షలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా ఈరోజు 20వ రోజుకు చేరుకుంది. నిన్నటికి 19 రోజులు ముగిసింది. అయితే వీళ్ళకు కూడా వాళ్ళ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సంజాయిషి అడిగారట. సంజాయిషి నోటీసు దాటి చేసి మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారని చెప్పి సంజాయిషి నోటీసులు అడగడం కూడా జరిగింది. ఇది కూడా దారుణం అన్నటువంటి విషయాన్ని వారు కూడా దాని మీద కూడా నిరసన వ్యక్తం చేశారు. మమ్మల్ని ఉద్యోగులు రెగ్యులర్ చేయడంతో పాటు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా నిరసన కార్యక్రమంలో ఉన్నారు. అటుపక్క మున్సిపల్ కార్మికులు కూడా నిరసనలో ఉన్నారు.
వీళ్ళకి ఇంకా చర్చలు కూడా సఫలం అయినట్టు లేదు. మొత్తం మీద ప్రజలకి దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ఈ కార్మికులు బెట్టుకుపోవడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ప్రజలు ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంగన్వాడీలు చేయటం వల్ల చిన్నపిల్లలకి ఆహార పదార్థాలు అందదు, అలానే బాలింతలకి ఆహార పదార్థాలు అందేటటువంటి అవకాశం కూడా తక్కువ ఉంటుంది. అలానే నగరపాలక సంస్థ కార్మికులు చేశారంటే ఎక్కడ చెత్త అక్కడే పెరిగిపోతుంది, నగరంలో పారిశుధ్యం లోపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అధికారులు, రాజకీయ నాయకులు ఈ సమ్మె చేసుకున్నటువంటి వాళ్ళు ఒక మెట్టు దిగటం, వీళ్ళు ఒక మెట్టు దిగటం చేయటం వల్ల సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతిమంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలు వాళ్ళకి మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సానుకూలంగా సమస్య పరిష్కారం అయితే బాగుంటుందని మేము కూడా భావిస్తున్నాం. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.